చేసుకోమనండి. అజయ్ గారు, గతంలో మీకు వైకాపాకు చెందిన కార్యకర్త కల్లం హరికృష్ణారెడ్డికి మీ ఇద్దరి మధ్య జరిగినటువంటి వివాదం చిలికి చిలికి గాలివానై ఆయన స్వయంగా పరిటాల రవి గారి ఇంటి దగ్గరికి పోయి పరిటాల శ్రీరామ్ గారిని తొడకొట్టి మీసం మెలేసి దమ్ముంటే రా చూసుకుందాం అనేటువంటి సవాలు విసిరిన పరిస్థితి ఉంది. ఈరోజు అలాంటి కార్యకర్తలు అందరూ కూడా భయం గుప్పెట్లో బ్రతుకుతూ ఉన్నారు. సో వారికి ఏమైనా భరోసా ఇవ్వబోతున్నారా మీరు కూటమి తరపు నుంచి? మీ ప్రాణాలకి మీకు ఎలాంటి ముప్పు లేదు, ఏదైనా చట్టపరంగానే శిక్షించేటువంటి అవకాశం ఉంటుంది మీరు చేసిన పనులకి, లేదా వారి పేర్లు ఏమైనా రెడ్ బుక్లో రాసుకొని వారికి ఏమన్నా ఇబ్బందికర వాతావరణాన్ని ఏమైనా కలగజేయాలనేటువంటి ఆలోచన ఏమైనా ఉందా మీకు? బ్రహ్మనాయుడు గారు, ప్రతి ఒక్కళ్ళు కూడా రెడ్ బుక్ పేరు వింటేనే భయపడుతున్నారు ఇక్కడ. కానీ నారా లోకేష్ అన్న మొట్టమొదటి నుంచి చెప్తున్నాడు, రెడ్ బుక్ ని ఎప్పుడైతే ప్రజల్లో చూపించాడో ఆ రోజు నుంచి చెప్తున్నాడు, ఈ రెడ్ బుక్ అనేది కక్ష సాధింపు చర్యలు చేపట్టడం కోసం కాదు. ఎవరైతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతికి పాల్పడ్డారో, దాడులకు పాల్పడ్డారో, ఎవరైతే ఇష్టానుసారంగా ప్రవర్తించారో అట్లాంటి ప్రతి ఒక్క అధికారి పేరు ఈ బుక్ మీద ఉంది. అది ఏ నాయకుడైనా సరే ఆ నాయకుడి పేరు ఈ బుక్ మీద ఉంది. చట్టపరంగా న్యాయబద్ధంగా మేము ఒక జ్యుడిషియరీ ప్రకారం ముందుకు వెళ్తాం. ఎవరైతే నిజంగా తప్పులు చేశారో వాళ్ళ మీద మేము కఠినంగా శిక్షిస్తాం, అది కూడా చట్టపరంగానే. ఇప్పుడు ఈ కల్లా హరికృష్ణారెడ్డి అనేటువంటి వైకాపా కార్యకర్తకి మీ తరపు నుంచి ఏమన్నా ఇబ్బందికర వాతావరణం తలెత్తే అవకాశం ఉందా, ప్రమాదం ఉందని అనుకోవాలా, లేకపోతే అలాంటిది ఏమీ లేదు వారు ప్రశాంతంగా ఉండొచ్చు అనుకోవాలా? ఒకటి బ్రహ్మనాయుడు గారు, అధికారంలోకి వచ్చి 2 నెలలు అయింది. ఈ రోజు మీరు గుర్తు చేసే వరకు కల్లం హరికృష్ణారెడ్డి అనే వ్యక్తి గురించి నేను ఆలోచించాను. ఓకే, ఎందుకంటే సార్ వాళ్ళ అధికారం ఉంది, వాళ్ళు ఎవరి కింద పనిచేశారంటే ఒక మూర్ఖుల కింద పనిచేశారు. వాళ్ళు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు శాంతి భద్రతల కోసం పోరాడుతున్నారు చూసినాం. ఆ రోజు శాంతి భద్రతల్ని రెచ్చగొట్టేదానికి, నాశనం పట్టించేదానికి, భంగపరిచేదానికి ఇటువంటి కల్లం హరికృష్ణారెడ్డి లాంటి 5 రూపాయల ఆర్టిస్టులందరినీ రోడ్డు మీదకి పంపించి ఇలాంటి దుశ్చర్యలు ఎన్నో పాల్పడించారు. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వానికి అది అనవసరం. మాకు కావాల్సింది అభివృద్ధి సార్. ఇటువంటి పిల్లబచ్చాగలందరి గురించి ఆలోచించి టైం వేస్ట్ మేము చెయ్యం, మాకు అనవసరం. మీరు చేరన్నారు మరి పరిటాల శ్రీరామ్ గారు కూడా ఇలాంటివి ఆలోచించకుండా ఉన్నారా, లేకపోతే ఆయన దగ్గర ఏమైనా రెడ్ బుక్ పెట్టుకొని ఆయన కూడా ఏమైనా రాసుకున్నారా? అసలు పరిటాల శ్రీరామన్న గాని, పరిటాల శ్రీరామన్న కుటుంబం గాని, లేకుంటే పరిటాల శ్రీరామన్న అభిమానులు గాని ఎవ్వరు కూడా ఇటువంటి ఆఫ్ట్రాల గురించి ఎవడు ఆలోచించారు. వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళని హీరోలు చేయాల్సిన అవసరం మాకు లేదు. సో వాళ్ళు ప్రశాంతంగా ఉండొచ్చు, వారికి మీరే ముప్పు తలపెట్టరు, మీ వల్ల హాని ఏమి ఉండదు వాళ్ళకి. వచ్చి 2 నెలలు అయింది సార్, కనీసం వాటి గురించి ఆలోచించలేదంటే అర్థం చేసుకోండి. ఈ 2 నెలల్లో చేయాలంటే చాలా చేయొచ్చు కదా మేము. ఆ రోజు వాడు అనంతపూర్ వెళ్తా అంటే వాళ్ళ నాయకుడు ఇంట్లో షెల్టర్ ఇచ్చి ఇంటికి పిలిపించి వాడే దగ్గర నుండి పంపించాడు తోపుతుత్తి ప్రకాష్ రెడ్డి. ఈ రోజు మేము వెళ్తా ఉంటే మా నాయకుడు ఒప్పుకుంటాడు, చెప్పిచ్చి కొడతాడు మమ్మల్ని. మా నాయకుడు మమ్మల్ని ఒప్పుకోడు, అట్లా చెప్పిచ్చి కొడతాడు, అవసరమైతే మమ్మల్ని జైలుకి పంపిస్తాడు. ప్రజలు మనకి ఇచ్చింది ఈ విధంగా దాడులు చేసుకోవడానికి కాదురా, మనల్ని అభివృద్ధి చేయడానికి ఇచ్చారు. రాష్ట్రానికి పరువు పోకుండా రాష్ట్ర ప్రతిష్టలను కాపాడని మన ఇచ్చారు. మనం ఆ పద్ధతిలోనే వెళ్దామని చెప్తాడు తప్ప మీరు వెళ్ళండి, కొట్టండి, దాడులు చేయండి, చంపేయండి అని మా నాయకుడు ఎప్పుడు చెప్పడు. హత్య రాజకీయాల్ని, గొడవ రాజకీయాలు మా నాయకుడు ఎప్పుడు కూడా ప్రోత్సహించడు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు వాళ్ళ నాయకులకి. ఎక్కడా కూడా రాష్ట్రంలో అసాంఘిక కార్యక్రమాలకు మనం పాల్పడ్డా ఎవరన్నా సరే పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ పరువుపై విధానికి పని చేస్తే మీ మీద నేనే యాక్షన్ తీసుకుంటా అని చెప్పారు. అది సార్ ప్రజాస్వామ్యంలో నాయకులు వ్యవహరించాల్సిన తీరు. అంతేగాని మీరు కొట్టండ్రా, బూతులు తిట్టండ్రా, రౌడీజం చేయండి, దాడులు చేయండి, దోచుకోండి అని చెప్పే నైజం జగన్మోహన్ రెడ్డిది, మా నాయకులది కాదు. అలా చేసే కార్యకర్తలం కూడా మేము కాదు సార్. మాకు ఆగ్రహావేశాలు ఉంటాయి బ్రహ్మనాయుడు గారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేమందరం ఆలోచించింది ఒకటే, రాష్ట్రానికి పట్టిన దరిద్రం శని రెండూ పోయాయి. ఇక ఇటువంటి వాళ్ళ గురించి ఆలోచించి కూడా వేస్ట్. ప్రజలే చీకొట్టి ముఖం మీద కాంటించి 11 స్థానాలు ఇచ్చారు. ఇంకా చచ్చిపోయిన పవన్ ఇంకా ఎన్నిసార్లు సంపాలరా, మనకి ఎందుకనే వీళ్ళ గురించి అని మేమే వదిలేసాం సార్. రైట్, మొత్తానికి గతంలో వారికి బీపీ వచ్చినప్పుడు మీ పార్టీ కార్యాలయాలు ధ్వంసం అయ్యాయి. సో ఇప్పుడు మీరు బీపీ తెచ్చుకోకుండా ఉండి నిజంగానే అభివృద్ధిలో భాగస్వాములు అయితే అందరూ కూడా సంతోషిస్తారు. బ్రహ్మనాయుడు గారు ఒకటే మాట, ఇక్కడ మాకు నిజంగా బీపీ వచ్చుంటే మేము కౌంటింగ్ రోజు సాయంత్రం 4 గంటలకి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంప మొత్తం పగిలిపోవాలి. ఆలోచించడం మానేసి వదిలేశాం సార్. జైల్లో బ్రతుకుతున్నాడు, 5 సంవత్సరాలుగా జైల్లోనే బ్రతికాడు. ఎందుకంటే తర్వాత చూసాం కదా తాడేపల్లి కొంప ఏ విధంగా కట్టుకున్నాడు, మొత్తం ఇనపరాట్లు వేసి వరుస పెట్టి. అది కూడా జైలే, 16 నెలలు జైలు జీవితం గడిపినోడికి ఆ జైలు అలవాటు ఉన్నట్లుంది. ఆ జైలు మాదిరి కట్టుకుని కొంపలో కూర్చున్నాడు. ఇప్పుడు కూడా ఆడే కూర్చున్నాడు, కూర్చోమని చెప్పండి, పట్టించుకోం మేము. రైట్, ఏదేమన్నా ఒక మాజీ ముఖ్యమంత్రిని ఖచ్చితంగా మనం గౌరవించుకోవాలి అజయ్ గారు. కాదనట్లేదు సార్, కానీ ఆయన ప్రవర్తించిన తీరును చూసి ఎవడు గౌరవించాడు సార్. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి మెరుపుల మహేష్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు.